పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిని కనుక మనం పరిశీలిస్తే ఈ 10 రోజులలో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబపరంగా కానీ ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అసలు కుజుడు అంటేనే అగ్నితత్వ గ్రహం. అగ్నితత్వ గ్రహం అయినటువంటి రాశ్యాధిపతి మీ రాశికి 7వ స్థానాన్ని కళత్ర స్థానం అంటారు. కళత్ర స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే విపరీతమైనటువంటి ఈగో ఫీలింగ్స్ ఇక్కడ వృశ్చిక రాశి వారు తగ్గించుకోవాలి. దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు లేదా చిన్న చిన్న సమస్యలు కనుక ఉంటే వాటిని చక్కగా ఆలోచనతో పరిష్కరించుకోవాల్సిందే తప్ప ఆవేశంతో ఎలాంటి సమస్యకి వృశ్చిక రాశి వారికి పరిష్కారం రాదు. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు, పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మకారకుడైనటువంటి రవి, జ్ఞానకారకుడైనటువంటి గురుడు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక జీవాత్మ సంయోగం. దీని అంటే ఈ సంయోగం కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు పెద్దపీట వేస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది. అబ్రాడ్ ఛాన్సెస్ కోసం ట్రై చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే మీ జన్మరాశికి 10వ స్థానంలో శుక్ర కేతు గ్రహాల యొక్క కలయిక అంటే సుఖకారకుడైనటువంటి శుక్రుడు, మోక్షకారకుడైనటువంటి కేతువుతో కర్మస్థానంలో, రాజ్యస్థానంలో కలవటం వల్ల ఖచ్చితంగా వృత్తిపరంగా తీసుకుంటే నూతన మార్పులు రావటానికి ప్రస్తుతం అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా విరక్తి భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సహనంతో మాత్రమే ముందుకు అడుగు వేయాలి. మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఇక్కడ మిథున రాశిలో 8వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఇక్కడ అయితే 8వ స్థానం అయినప్పటికీ స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుందంటే కొంచెం ఆలోచనలు గందరగోళం పరిస్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యమైన వ్యక్తుల యొక్క ఆత్మీయ సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. ప్రధానంగా మీ రాశికి 5వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప శుభవార్తలు కూడా వినే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. మరి ఇక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే ఇది మీకు నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, మానసిక స్థితి సక్రమంగా లేకపోవటం, శారీరకంగా విపరీతంగా అలసట ఉండటం, ఆకస్మికంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటం, కొద్దిగా ప్రశాంతతకు భంగం కలుగుతున్నదా అనేటటువంటి భావన వస్తుంది. అలానే ఉద్యోగపరంగా, ప్రయాణాల పరంగా తీసుకుంటే విదేశీ ప్రయత్నాలు, దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కొంత అనుకూలమైన వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఆఫీస్ వ్యవహారాల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ కొంత నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి.
23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సు చిన్నపాటి భావోద్వేగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఏదో చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుందా అనే భావన కలుగుతుంది. ఎక్కువగా చెప్పాలంటే సెంటిమెంట్స్కి ఎక్కువగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరగవచ్చు. కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు రాకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు అంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మాట్లాడేటప్పుడు కోపానికి తావివ్వకుండా ఉండడం చాలా మంచిది. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మానసికంగా బ్రహ్మాండమైనటువంటి ఉపశమనం లభిస్తుంది అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగవుతుంది. గతంలో రావలసిన ధనం ఏదైతే ఉంటుందో వాటి కోసం కనుక ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మాట తీరు చక్కగా అనుకూలంగా మారుతుంది. అలానే మధురమైనటువంటి అంటే ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి మాటకారతనంతో నిలిచిపోయినటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలు కూడా చక్కగా పాల్గొంటారు. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. రెట్టించినటువంటి ధైర్యంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే సక్సెస్ఫుల్గా చేయగలుగుతూ ఉంటారు. అంటే కష్టమైనటువంటి పనులను కూడా సులభంగా పట్టుదలతో సాధిస్తారు. తోబుట్టువులతో బంధం చాలా బలంగా మారుతుందని చెప్పాలి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే పై అధికారుల నుంచి చక్కగా ప్రశంసలు పొందుతూ ఉంటారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే గృహంలో సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన ఫలితం సమయం అని చెప్పాలి. ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఖచ్చితంగా శివుడికి గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహ శాంతికి కూడా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం, ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రకేతు గ్రహాల యొక్క అంటే చిన్న చిన్న దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీ అష్టోత్తరం వినటం వలన కానీ చదవటం వల్ల కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృశ్చిక రాశులు అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. అయినా ఇంకా ఎవరైనా సరే ఇంకొద్దిగా ఇబ్బందులు లేదా పడుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం.